మీర్పేట్లో మహిళా మర్డర్ కేసులో ఖాకీలు షాక్ అయిపోయే నిజాలు బయటకొస్తున్నాయి. భార్యను చంపిన గురుమూర్తి డెడ్ బాడీ లేకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అయితే ఆనవాళ్లు సేకరించడం పోలీసులకు పెను సవాల్గా మారింది. వెంకటమాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో గంటకో నిజాన్ని బయటపెడుతున్నాడు కిల్లర్ గురుమూర్తి. అనుమానంతో భార్యను టార్చర్ పెట్టిన గురుమూర్తి పండక్కు పిల్లల్ని ఊరికి పంపించి అత్యంత దారుణంగా భార్య మాధవిని మట్టుబెట్టాడు. ఆ తర్వాత గురుమూర్తి నడిపిన క్రైమ్ కథ ఖాకీలతో పాటు సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. 13 ఏళ్ల క్రితం మాధవిని పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లల తండ్రైన భార్యను అనుమానించడం మానలేదు. అనుమానం పెనుభూతమై భార్యను చంపాలని స్కెచ్ చేశాడు. సంక్రాంతి సెలవుల్ని అడ్డం పెట్టుకుని పిల్లల్ని అత్తమామ ఇంటికి పంపించాడు. 2 రోజుల తర్వాత అంటే ఈ నెల 15న మాధవిని కిరాతకంగా చంపేశాడు. మటన్ కొట్టే చెక్క ముక్కను ఉపయోగించి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత ఆ ముక్కలు కుక్కర్లో ఉడకబెట్టి ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా మార్చాడు. పౌడర్ని జిల్లెలగూడ చందన చెరువులో కలిపేశాడు. ఈ క్రమంలో యూట్యూబ్ లో మర్డర్ చేశాక ఎస్కేప్ ఎలానే వీడియోల్ని పదే పదే చూశాడట గురుమూర్తి. ఎవ్వరికీ అనుమానం రాకుండా మాధవి తనతో గొడవ పెట్టుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిందని నమ్మించాడు. కానీ మాధవి తల్లిదండ్రులు గురుమూర్తి మాటల్ని నమ్మలేదు. తమ బిడ్డ ఆచూకీ చెప్పాలంటూ మీర్పేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే భయంకరమైన నిజాలు బయటకొచ్చాయి. మృగాన్ని మించిన కిరాతకం, సైకోలు కూడా సిగ్గుపడే అమానవీయం. మనిషన్నవాడు ఇలా చేస్తాడా అనేంత దారుణం. గురుమూర్తి నిర్వాకాన్ని విని చుట్టుపక్కలున్న వాళ్ళంతా షాక్ అయిపోతున్నారు. రీసెంట్గా పండగకి వస్తా మా బాబా వాళ్ళు పండగకి రమ్మన్నా కానీ పంపించలేదు. అమ్మాయిని ఎప్పుడే కానీ పుట్టింటికి పంపించినోడు కాదు. తనను చాలా చిత్రహింసలు పెడుతున్నాడు. కానీ అమ్మాయి బయటపడేది కాదు. ఇంత క్రూరత్వంగా, ఇంత పిశాచకంగా చేయకూడదని వాడికి ఎలా అయినా సరే కఠిన శిక్ష వేయాలని, జీవితాంతము ఖైదీగా జైల్లోనే ఉండేటట్టు చేయాలని నేను కోరుకుంటున్నాను. గురుమూర్తిని ప్రశ్నిస్తోన్న పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాని ఆధారంగా క్లూస్ సేకరించే పనిలో ఉన్నారు.